ప్రైజ్ ఈరోజు వాగ్దాన సందేశం యోహాను సువార్త 4వ అధ్యాయం 53వ వచనం. బ్రతికి ఉన్నాడు. ప్రభువుకు స్తోత్రం. ప్రధాని కుమారుడు మరి చనిపోయిండని ప్రధాని అనుకున్నాడు, కానీ ప్రధాన యాజకుని కుమారుడు చనిపోలేదు. ప్రభు చెప్తున్నాడు బ్రతికి ఉన్నాడని చెప్తున్నాడు. ఆమేన్. యేసు ప్రభు అన్నాడు, పునరుత్థానమున జీవం నేనే, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకుతాడు. ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయిన బ్రతుకుతారు. దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం వారసులుగా ప్రభు చేస్తాడు. గొప్ప కార్యాలు నీ కుటుంబంలో నీ జీవితంలో చేయాలని ప్రభు యొక్క ప్రణాళిక. ఆశ్చర్య కార్యములు దేవుడు చేస్తాడు. నిత్య జీవమునకు వారసులుగా చేస్తాడు. ఆమె మనల్ని మరణానికి అప్పగించే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జీవమునకు ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనల్ని తీసుకెళ్తాడనే వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ ప్రధాని యొక్క కుమారుడు చనిపోయింది అనుకున్నారు, కానీ యేసు ప్రభు ఉన్నాడు, బ్రతికి ఉన్నాడు, చనిపోలేదు, బ్రతికి ఉన్నాడని ప్రభు సెలవిస్తున్నాడు. ఈరోజు ప్రధాని కుమారుని బ్రతికించిన దేవుడు నీ కుమారుని బ్రతికిస్తాడు, నిన్ను బ్రతికిస్తాడు. నీ అప్పులు, ఆర్థిక సమస్యలు, నీ రోగరుగ్మతలు తొలగించి కాపాడి రక్షించి గొప్ప జనాంగ చేస్తాడు. ప్రభు నిన్ను బలంగా వాడుకుంటాడు. నీ అప్పులు, ఆర్థిక సమస్యలు తీసివేస్తాడు. ప్రభు ఇటు వాక్యం దీవించును గాక. ఆమేన్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. ప్రభు ఇటు మాట దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.